మెగాస్టార్ కెరీర్లోనే మంచి ఓపెనింగ్ అని చెప్పొచ్చు. 300 కోట్లు అంటే ఆసమాస్ కాదు, చాలా బాగా అనిపించింది. సో సినిమా కూడా అద్భుతంగా ఉంది. సో మన అనిల్ రావుపూడి గారికి పెట్టిందే పేరు అన్నట్టుగా ప్రతి సంక్రాంతికి వస్తాడు, ఇట్టు కొడతాడు, పోతాడు, ఒక ఆనవాయితీ అయిపోయింది తనకు. సో నిజంగా మంచి డైరెక్టర్, ఒక మంచి హీరో, మంచి ప్రొడ్యూసర్, మంచిగా అద్భుతంగా మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా పండింది. కాబట్టి అంటే నాకు బాగా నచ్చిన విషయం అంటే ఒక 70 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఒక 25 సంవత్సరాలు ఉన్నారు ఆ టైప్లో డ్యాన్స్ చేయడం చాలా బాగా అన్నమాట. హుక్ స్టెప్ కానీ, మిసల్ పిల్ల డ్యాన్స్ కానీ అద్భుతంగా అనిపించింది. కాబట్టి ఈరోజు అంత ఇట్టు అనిపించింది సినిమా. సో ఓవరాల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మనశేఖర్ వరప్రసాద్ అనే సినిమా, దాని యొక్క రిజల్ట్స్ ఈరోజు 300 కోట్లు కొట్టడం అంటే నిజంగా లాస్ట్లో చూసాము, మన సంక్రాంతికి వస్తున్న కూడా 300 కోట్లు కొట్టింది. కానీ అది ఒక 2-3 వీక్స్ తర్వాత కొట్టింది. కానీ ఇది 1 వీక్లోనే 300 కోట్లు కొట్టడం అనేది ఆషామాషి కాదు. సో మన ఇంటర్నేషనల్ స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ గారు ట్వీట్ చేయడం జరిగింది ఈరోజు. సో బాస్ ఇస్ బ్యాక్, బాస్ బ్లాస్టర్ అని పెట్టడం జరిగింది. సో మనం అనుకుంటాం ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు, వీళ్ళు ఒకటి గారు అన్న ఫీలింగ్ మనం చూసాం. కానీ ఈరోజు తెలిసిపోయింది ఏంటంటే సో వాళ్ళంతా ఒకటే, మనమే అనవసరం కొట్లాడుతుంటాం. కానీ ఈరోజు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ ఒకటయ్యే సందర్భం ఇది. సో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. సో నిజంగా బాస్ ఇస్ బ్యాక్. సో నాకు నెక్స్ట్ సినిమా విశ్వంబర సినిమా రాబోతుంది. సో నాకైతే సినిమా ఇట్ట యుద్ధ పట్టదు నాకు సంబంధం లేదు. కానీ సో శ్రీకాంత్ ఓడేలా సినిమా రాబోతుంది. సో అదొక రక్తపాతం లాంటి సినిమా కాబట్టి సో 100% నాకు ఇష్టం. దానికన్నా కూడా శ్రీకాంత్ ఓడేలా సినిమా మంచి రావాలి. సో మెగాస్టార్ ఒక వింటేజ్ ని కూడా ఈ రకంగా చూపించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అంటే చాలా మంది బాలయ్య బాబుని మెగాస్టార్ గారిని కంపేర్ చేస్తారు కదా, బాలయ్య బాబుకి 100 కోట్ల సినిమా ఉంది, మెగాస్టార్ గారు ఈ మధ్యన హిట్ లేవు అని చెప్పేసి, దాని గురించి అన్న ఎవరి రేంజ్ వాళ్ళదే. అవునన్న కాదన్న, బాలయ్య బాబు రేంజ్ బాలయ్య బాబుదే, చిరంజీవి రేంజ్ చిరంజీవిదే. సో మనం ఇప్పుడు 300 కోట్లు కొట్టినాం, అదేం చెప్తాం. సో ఆయన రేంజ్ అలాంటిది, కొట్టడం లేట్ అవ్వచ్చు కానీ కొట్టడం మాత్రం పక్క, ఆయన రేంజ్ అలాంటిది. 100% చెప్తున్నా. మీరు అన్నట్టుగా బాలయ్య బాబు మన మెగాస్టార్ ఇద్దరు కలిసి ఒక సినిమా తీస్తే ఇంకా బాగుంటుంది. అది 1000 కోట్లు కొట్టాలని మనస్ఫూర్తి కొట్టుకుంటున్నా. 100% ఒక అంటే ఆ సీనియర్ యాక్టర్స్ ఈ రకంగా సునామీ సృష్టించడం అనేది చాలా గొప్పగా అనిపించింది. వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంత ఇప్పుడున్న జూనియర్ ఆర్టిస్టులు కూడా ఎంతమందికి ఉంది. కాబట్టి నేర్చుకొని ముందుకు సాగాలని మనస్ఫూర్తి కోరుకుంటాం.